నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. జులై మాసం ప్రారంభం కాబోతోంది. మరి ఈ జులై మాసం మాస ఫలితాల్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. మరి వారి ప్రెడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం. మాస ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ జులై మాసం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోందో చూద్దాం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే మిథున రాశి వారికి 13వ తారీఖు వరకు లాభస్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు. దశమ కేంద్రంలో ఉన్న రాహు ఈ నెలంతా కూడా అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖు వరకు జన్మ రవి దోషం ఉన్నది. 17వ తారీఖు దాటాక ఆ రవి దోషం పోతూ ఉన్నది. వ్యయస్థానమందు గురుడు ఉన్నటువంటి దోషం ఈ రాశి వారికి ఉన్నది. అలాగే శని భాగ్యస్థానమందు ప్రతికూలంగా ఉన్నారు. అంటే ప్రధానంగా చూసుకున్నప్పుడు 13వ తారీఖు దాటిన తర్వాత 12వ కుజుని యొక్క దోషం, అంటే 12వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి దోషం కూడా ఈ రాశి వారికి వస్తుంది. కాబట్టి 13వ తారీఖు మునుపే కొంత ఎక్కువ గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటిది మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కుజుడు, రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ నెలలో ప్రధానంగా ఉన్నాయి. 17వ తారీఖు వరకు జన్మరవి దోషం ఉంటుంది. 17వ తారీఖు దాటాక ఆ దోషం పోతుంది. ఈ ఒక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను గనక మనం పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ మాసం మిశ్రమంగానే ఉంటుంది. అంటే అంత బాగా ఉన్నట్టు కాదు, అంత బాగా లేకపోయినట్టు కాదు. ప్రత్యేకించి జన్మరాశి యందు రవిగ్రహం యొక్క సంచారం, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, వ్యయస్థానమందు కుజుడు, ప్రవాసం కార్యహాని స్యాత్. ఈ కుజుడు వ్యయంలో ఉండడం, రవి జన్మరాశి లేదా 2వ రాశిలో ఉండడం, ఆ కర్తరిలో మిథున రాశి ఉండడం అనేటువంటిది ఈ మాసంలో కొంత ఆర్థికంగా ఒక చిన్నపాటి లోటుని క్రియేట్ చేస్తుంది, కలిగిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి వారికి ఇప్పటి వరకు వచ్చేటువంటి డబ్బు చక్కగా మీకు ఉండేటువంటి ఖర్చులకు వినియోగింపబడుతూ ఉన్నది. కటాకటిగా డబ్బు వెళ్ళిపోతూ ఉన్నది. మీకు ₹1,00,000 వస్తే 1,00,000 ఖర్చు కనబడుతూ ఉన్నది. ఈ మాసంలో మాత్రం కొంత ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవ్వడం కానీ, లేదా వచ్చేటువంటి సంపాదన అనేటువంటి తక్కువగా మారడం కానీ, ఇలా ఏదైనా జరగడం వల్ల కొంత లోటు బడ్జెట్ అనేటువంటిది జూలైలో కలుగుతుంది. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే దాని గురించి ఏం చేయాలండి అంటే, ఒకటి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. ఇది మనకు అవసరమా, అవసరం కదా? ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే దానికి సంబంధించినటువంటి ఖర్చును మనం పెట్టాలి. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అదృష్టాన్ని నమ్ముకుని మాత్రం డబ్బు పెట్టకూడదు. అది ఇన్వెస్ట్మెంట్ అంటే అది మీ సమయమైనా, లేదా మీ తెలివితేటలైనా, లేదా డబ్బు అయినా, లేదా మరి ఏ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అది మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే, అదృష్టాన్ని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని తెలివితేటల మీద నమ్ముకుని వెళితేనే ముందుకెళ్ళాలి తప్పితే, అదృష్టాన్ని నమ్ముకుని మీ సమయాన్ని కానీ, శక్తిని కానీ, డబ్బును కానీ దేని మీదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈ నెలలో నాశనం అయిపోతుంది, అంటే పూర్తిగా పాడైపోతుంది. ఆ విషయం కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఈ మాసంలో కొంత శరీరం అలసిపోతూ ఉంటుంది. కొంత ఎక్కువగా నలుగుతారు ప్రయాణాల పరంగా కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, లేదా మీరు కావాలని చేసేటువంటి ప్రయాణాలు కానీ, తీర్థయాత్రల వల్ల కానీ, ఇలా ఏదైనా సరే శరీరం ఎక్కువగా అలసిపోవడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే ప్రతి చిన్న పని కూడా మీరే దగ్గరుండి చేయవలసి రావడం లాంటి అంశాల వల్ల కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానివల్లే కొద్దిపాటి సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ మాసంలో సాధారణంగా ఉన్నాయి. అనగా వాటి పరంగా అంత ఇబ్బంది ఉండదు, అలానే అంత ప్రయోజనం కూడా మీకేమీ ఉండదు. సామరస్యంగా, సానుకూలంగా అది సాగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. అది పై అధికారుల వల్ల కానీ, లేదా ఇప్పుడున్నటువంటి మీ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మీలో మీకు ఆత్మనౌన్యతా భావం, అంటే మనల్ని ఎవరు ఏదో అన్నారు, లేదా మనల్ని ఎవరో కించపరిచారు,
మనం అసలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఆత్మన్యూనత భావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి వెళ్ళకండి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి. ప్రతిదీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులకి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళాలి. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ఎందుకంటే ఏకాగ్రత లోపం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఈ జూలై నెలలో మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కొంత ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం వారికి. ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి స్త్రీలకు మాత్రం ప్రత్యేకించి స్థానచలనానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటాయి. ఇక మిథున రాశి వారు ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యాలి. ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని సంధ్యావందనాది కర్మలన్నీ కూడా నిర్వర్తించుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడే చక్కగా ఆయన ఆ ఉదయ కిరణాలు మీ మీద పడేటట్టుగా నుంచుని ఆదిత్య హృదయాన్ని పూర్తిగా సాంగోపాంగంగా పారాయణ చేసి ఒక రాగి చెంబులో కొన్ని అక్షతలు, పసుపు, కుంకుమ పోసి ఆ రాగి చెంబులో పూర్తిగా నీళ్లను నింపి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా అర్ఘ్యం కింద వదిలిపెట్టాలి. అలా గనక వదిలిపెడితే ఈ గ్రహ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి. ఆ ఒక్క పని కొంత పాటించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఈ జూలై నెలలో మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కొంత ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం వారికి. ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి స్త్రీలకు మాత్రం ప్రత్యేకించి స్థానచలనానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటాయి. ఇక మిథున రాశి వారు ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చెయ్యాలి. ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని సంధ్యావందనాది కర్మలన్నీ కూడా నిర్వర్తించుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడే చక్కగా ఆయన ఆ ఉదయ కిరణాలు మీ మీద పడేటట్టుగా నుంచుని ఆదిత్య హృదయాన్ని పూర్తిగా సాంగోపాంగంగా పారాయణ చేసి ఒక రాగి చెంబులో కొన్ని అక్షతలు, పసుపు, కుంకుమ పోసి ఆ రాగి చెంబులో పూర్తిగా నీళ్లను నింపి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా అర్ఘ్యం కింద వదిలిపెట్టాలి. అలా గనక వదిలిపెడితే ఈ గ్రహ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి. ఆ ఒక్క పని కొంత పాటిస్తాయి. స్వస్తి. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. మరి వారు అందించినటువంటి ప్రొడిక్షన్స్ డెఫినెట్ గా ఒక ఇండికేషన్. వాటిని దృష్టిలో పెట్టుకుని అలాగే చెప్పినటువంటి పరిహారాలని కూడా పాటించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ మాసం పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.